ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని 32 జిల్లాలలోని పెన్షనర్ల అకౌంట్లోకి నిధులు అనేది జమ అయ్యాయి. అంటే దివ్యాంగులకు 4016లుగా, వృద్ధులకు 2016లుగా జమ అయ్యాయి. అయితే అక్టోబర్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముఖ్యమైన నిర్ణయాలలో దివ్యాంగుల పెన్షన్ను 6,000కు, అలాగే వృద్ధుల పెన్షన్ను 4,000కు, చేయూత పెన్షన్ పథకం కింద పెంచేలా జీవో విడుదల చేస్తారని, అలాగే పెన్షనర్ల ఏర్వేతలో కొన్ని ముఖ్యమైన చర్యలు కూడా తీసుకుంటున్నారని ఈ వార్తల్లో ఉంది. అయితే వీటి గురించి మరింత వివరంగా లోతుగా తెలుసుకునే ముందు వార్తా విపణి అనే మన ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక జీవో విడుదల విషయంలో ప్రభుత్వం అనేది జాప్యం చేస్తుందన్న వార్తల్లో వాస్తవం ఉంది. ఎప్పుడో విడుదల కావాల్సిన జీవో ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్లను చేయూత పెన్షన్లు అని వారు అంటున్నప్పటికీ కొత్తగా చేయూత పెన్షన్లు ఇచ్చింది కొద్ది మందికే. వాస్తవంగా ఆసరా పెన్షన్ల టైపులోనే, అంటే దివ్యాంగులకు 4,016లు, అలాగే వృద్ధులకు 2,016లు. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడక ముందు నుండే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చినవి. అందుకే చాలామంది పెన్షనర్లు వీటిని ఆసరా పెన్షన్లుగానే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అక్టోబర్లో ఉన్నందున ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్చలు జరిపి నిర్ణయాలు కూడా తీసుకుంది. అది కూడా ఈ పెన్షనర్ల విషయంలోనే. ఈ నిర్ణయాలలో కొంతమంది పెన్షనర్లు అంటే నకిలీగా ఉన్నారని, వారి కోసం ఫేస్ రికగ్నిషన్తో పాటు మరికొన్ని కొత్త విధానాలను ఏర్పరిచేలా, అంటే ఎస్బీఐ బ్యాంకుల్లో 10 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు వారి గుర్తింపు కోసం కస్టమర్ సర్వీసులు మరియు వారికి సంబంధించిన కొన్ని పత్రాలను దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. అంటే 10 ఏళ్ళు దాటిన జన్ధన్ అకౌంట్లో ఉండి అటువంటి అకౌంట్లోకి పెన్షన్ విడుదలవుతున్నట్లయితే ఆ వ్యక్తి ఎస్బీఐ బ్యాంకుల్లో ఖచ్చితంగా ఆ ఫారంను నింపాల్సిందే. అతడు బతుకున్నట్లుగా తెలిసే విధంగా, అంటే పెన్షనర్కు అతడు సరైన అర్హుడిగా గుర్తించేలా ప్రభుత్వం ఇటువంటి చర్యను చేపట్టింది. ఇవి కేవలం దీనితో అంటే ఇటువంటి విధానంతో కాకుండానే ఫేస్ రికగ్నిషన్ను కూడా ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రం అంతటా ఇది ఏర్పాటు చేయలేదు. అయితే రానున్న నవంబర్, డిసెంబర్లో ఇలా రాష్ట్రం అంతటా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెన్షనర్ల పెంపు విషయంలోనూ 6,016 దివ్యాంగులకు కాకుండా 6,000గా, వృద్ధులకు 4,016 కాకుండా 4,000గా చేయూత విధానం టైపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా రూపాయలను ఎగ్గొట్టాయి. అంటే ఇలా రూపాయలను ప్రతి పెన్షనర్కు తీసివేస్తా దాదాపుగా ప్రభుత్వానికి నెలకు 8 కోట్ల నుండి సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం అనేది మిగిలిపోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్లో 15,000 కోట్లను కేటాయించిన రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ను 20,000 కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే ఇప్పుడు ఆసరా పెన్షనర్లకు చేయూత పెన్షన్లు ఇచ్చి, ఇలాంటి చేయూత పెన్షన్లు 20,000 కోట్లు ఉంటేనే ఇప్పుడు ఇది 40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒక్కొక్కరికి చేయూత పెన్షన్లు, అంటే పెరిగిన పెన్షన్లు అనేవి అందుతాయి. అయితే ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం గురించి, ఇక ఈ అక్టోబర్ గురించి చెప్పాలంటే లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో అటు దివ్యాంగులు వారికి 6,016లకు ఏది పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కదా. ఇటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వము ముందుగా దివ్యాంగులకు, అంటే ఖచ్చితమైన అర్హులైన దివ్యాంగులకు
ఇది పెన్షన్లను మరో 2,000 రూపాయలు పెంచి 6,016లను ఈ అక్టోబర్ నుండే ఇవ్వాలని చూస్తోంది. దాదాపు దీనికోసం జీవో విడుదల చేసే క్రమంలో మంత్రి సీతక్క కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి అలాగే మంత్రివర్గంతో చర్చలు జరిపిన దివ్యాంగులకు ఈ నెల నుండి ఆసరా పెన్షన్లను పెంచి అంటే చేయూత పెన్షన్లు వారికి కొత్త జీవో విడుదల చేయాలని చూస్తోంది. ఇది అక్టోబర్ 15వ తారీఖున లేదా దాదాపు అక్టోబర్ 25వ తారీఖు లోపు ఏ రోజైనా అంటే 15 నుండి 25వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆసరా పెన్షన్లను చేయూత పెన్షన్లుగా మార్చడం అనేది పాత విధానమే. ఇప్పుడు ఇది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అనేది ఉంటుంది కదా. ఈ ఎన్నికల కోడ్ విషయంలో ఇవి పథకం ఆసరా లేదా చేయూత పథకం అనేది కొత్త పథకం ఏమీ కాదు. ఇది ఎప్పటి నుంచో పెన్షన్లకు వచ్చే పెన్షన్ పథకమే కాబట్టి దీనికి జీవో విడుదల చేసే అవకాశం ఉంటే ఉండవచ్చు. అంటే దివ్యాంగులకు 6,016లుగా లేదా 6,000గా చేయూత పెన్షన్ కింద ఈ అక్టోబర్ 15 నుండి 25 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇక వృద్ధులకు కూడా ఈ 1-2 నెలల్లో పెన్షన్లు పెరుగుతాయనే ఎటువంటి సమాచారం వస్తోంది. అధికారులు కూడా దీని గురించి స్పందించారు. దాదాపు జిల్లా స్థాయి కలెక్టర్లు కూడా పెన్షనర్ల పెంపు అంటే వారి సంఖ్యను పెంచడంతో పాటే అంటే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అర్హులై ఉన్న కొంతమంది దరఖాస్తుదారుల నుండి చేయూత పెన్షనర్లను ఎంచుకోవడంతో పాటు ఇప్పుడు తీసుకుంటున్న ఆసరా పెన్షన్ల యొక్క నిధిని అంటే నెలకు దివ్యాంగులకు 4,016 నుండి 2,000 పెంపు చేసి 6,016 లేదా 6,000కు, అలాగే వృద్ధులకైతే 4,016 లేదా 4,000కు పెంచే అవకాశం ఉన్నట్లు వారు చెబుతున్నారు. కాబట్టి ఈ అక్టోబర్లో జీవో విడుదల అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చినట్లయితే ఇది ఈ అక్టోబర్లో కాకపోతే నవంబర్లోనూ డిసెంబర్లోనూ జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్లు ఆగస్టుకు సంబంధించినవి ఈ సెప్టెంబర్ 30 లోపు, ముఖ్యంగా సెప్టెంబర్ 26వ తారీఖు నుండి 30 లోపు జిల్లాల వారీగా పెన్షనర్ల అకౌంట్లోకి ప్రాసెస్ను పూర్తి చేసుకొని ఆ నిధులు అనేవి జమ అయ్యాయి. ఈ పెన్షన్లు అంటే పాత పెన్షన్ల లాగానే ఇంతకుముందు చెప్పినట్లు దివ్యాంగులకు 4,016లుగా, వృద్ధులకు 2,016లుగా పడ్డాయి. అంతే ఈ అక్టోబర్లో మాత్రం ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఈ మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఒకవేళ ఏదైనా మార్పులు ముందుగానే రాబోతున్నాయని తెలిసినట్లయితే వాటి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. కాబట్టి ప్రస్తుతం ఈ వీడియో యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే మీకేమైనా పెన్షన్ల విషయంలో అభిప్రాయాలు ఉన్నట్లయితే స్వేచ్ఛ కామెంట్ చేయండి. ఇంకా వార్తా విపణి అనే మన ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.